హే గాయ్స్ వెల్కమ్ టు జ్ఞానాస్ గ్లిమ్సెస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య కాలంలో నేను సేమియా పాయసం ఎలా చేయాలో నేర్చుకున్నాను అనమాట. మీరు కూడా నేర్చేసుకోండి. చాలా ఈజీ, బట్ కొంచెం కష్టపడాలి. ఫస్ట్ కష్టమైతే నేను బాదం పప్పు కట్ చేయడంలోనే ఎక్కువ కష్టపడ్డాను అనమాట. సో దాని తర్వాత ఈజీగా ఉన్న జీడిపప్పు, గోడంబి అంటాం మేము, వాటిని కూడా కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి వెలిగించేసుకొని దాని మీద గిన్నె పెట్టేసుకొని దాని తర్వాత నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పు అన్ని ఏవైతే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానో అవన్నీ వేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ట్రిక్ అనమాట, మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది, ఫర్ ద సేఫ్టీ అనమాట. సో అవైతే ఎర్రగా వేయించుకోవాలి, మళ్ళీ బొగ్గులాగా వేయించుకోకండి. మళ్ళీ పాయసం బాగా రాలేదంటే నా నా బాధ్యత కాదు. సో దాని తర్వాత అవి పక్కకు తీసేసుకున్న తర్వాత అందే దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకోండి. దాని తర్వాత సేమియా వేసేసుకోండి. సేమియా మెజర్ చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు మెజర్ చేసుకోవాలి, మనకు తెలియదు కదా అన్నీ. సో మెజర్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నెలో పాలైతే వేడి చేసుకొని పెట్టుకుని ఆ వేడి పాలు ఏం చేస్తారంటే ఇవి ఎర్రగా అయిన తర్వాత సేమియాలు వేసేసేయండి. దాని తర్వాత ఒకసారి కలపండి, సున్నితంగా కలపండి, పాయింట్ టు బి నోటెడ్. ఓకే, బాగా వాటిని కలిపిన తర్వాత అవి పొంగుతాయి అనమాట. ఆ పొంగుతాయిలే, అవే ఉడుకుతాయిలే అని పక్కకి వెళ్ళిపోండి, ఎందుకంటే తర్వాత అమ్మలతో తిట్లు తినాల్సి వస్తుంది అనమాట. అందుకే అక్కడే ఉండండి, అక్కడే ఉండి కొంచెం అవి పొంగుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకోవడం అలా చేయండి. ఓకేనా? అవి సిమ్లో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర చక్కెర ఉంటుంది కదా మీ కిచెన్లో, ఆ చక్కెర తీసేసుకొని ఏదాంతో అయితే సేమియా తీసుకున్నారో అదే బౌల్తోనే అంతే చక్కెర తీసుకోండి. ఓకేనా? అప్పుడు షుగర్ సరిపోతుంది అనమాట కరెక్ట్గా. సో వాటిలోకి అది తీసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఒకసారి 50% అది ఉడికిందో లేదో చూడండి. అంటే 50% అంటే ఏంటి అని అడగొద్దండి నన్ను, నాకు కూడా తెలియదు. అంటే అది కొంచెం ఉడకాలన్నమాట, సగం ఉడకాలి. ఓకేనా? అంటే అది ఇట్లా ఇట్లా పట్టుకుంటే కొంచెం సగమే ఉడకాలి. దాని తర్వాత ఈ షుగర్ అనేది వేయాలన్నమాట. షుగర్ వేసేసిన తర్వాత ఒకసారి అలా కలపండి. కలిపిన తర్వాత ఆ చక్కెర కరగాలి. అంతలోపు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు బాదం తీసుకోండి. బాదం ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం అది. సో బాదం అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఎందుకు అంటే థిక్గా వస్తుంది, కొంచెం బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుందని తీసేసుకుంటాను నేను. సో వాటిని మిక్సీ వేసుకోండి. ఓకేనా? మిక్సీ వేసేసుకొని కొంచెం ఒక కన్ను ఇటువైపు కూడా ఉంచండి, ఎందుకంటే అది పొంగొచ్చు కదా అందుకే. సో అది కూడా అలా ఉంచేసి బాదం పప్పుని మిక్సీ చేసేసుకొని ఆ బాదం పప్పు దీంట్లోకి వేసేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా, చాలా కష్టపడి వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసేయండి. వేసిన తర్వాత అవి ఒకసారి అలా ఉడుకుతాయి అన్నమాట. అంతలోపు అవి ఉడికేలోపు ఏం చేస్తారంటే యాలకులు ఉంటాయి కదా, అంటే ఇలాచి అంటారనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా? వాటిని ఏం చేస్తారంటే మిక్సీ పట్టేసుకోండి, కొంచెం షుగర్ వేసుకొని వాటిని కూడా లాస్ట్లో వేసేసేయండి ఆ పొడి కూడా, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. సో అంతే, సింపుల్. లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తాను. సో ఏంటంటే వేడి పాలు ఏవైతే ఉంటాయి కదా మిగిలిపోయినవి, అవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొంచెం ఇది ఆఫ్ చేసిన తర్వాత దీంట్లోకి వేసేసుకోండి, ఎందుకంటే అది సాయంకాలం అయినా కూడా మనకు తినడానికి థిక్ అవ్వకోకుండా చాలా బాగుంటుంది అనమాట. అందుకే సో నేను కొంచెం ఎస్థెటిక్గా ట్రై చేద్దామని, పాపులర్ అయింది కదా ఈ మధ్య ఎస్థెటిక్. సో అందుకని ఏం చేశానంటే చాపింగ్ బోర్డ్ తీసేసుకొని దాని మీద కొంచెం బాదం అలా అలా వేసేసి ఒక బౌల్లోకి సేమియా పాయసం తీసుకొని ఇలా ప్రజెంట్ చేశాను అనమాట. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్ఞానాస్ గ్లిమ్సెస్. లవ్ యూ guys, love you all. Bye guys, please keep supporting me. Thank you guys.